హాయ్, ఇవాళ నేను బుడమ దోసకాయ పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏమిటో ఇంకా చేసే విధానం చూపిస్తాను. వీటిని అడవి దోసకాయలు అంటారు. ఇంకా బుడమ దోసకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి పొడి, నువ్వులు, గరం మసాలా వేయించుకున్నాను. ఇంకా పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ వేయించుకున్నాను, చింతపండు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిన దాంట్లో పసుపు, కారం, ఇంకా ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్నంతా దోసకాయలకు పట్టించాలి. ఇదిగోండి, దోసకాయలు ఇలా 4గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన దాంట్లో ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్నంతా ఇలా పట్టేస్తున్నా. ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే పెట్టేసుకుంటాను. ఇలా అన్నిటికీ మసాలా పట్టించేసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయలను నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేడయ్యాక దోసకాయలను అలా పట్టించిన దోసకాయలను వేయించుకొని అవి ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దోసకాయలు ఉడికిపోయాయి. ఇలా మిగిలిన మిశ్రమాన్నంతా ఇలా పట్టి వేసేస్తున్నాను. ఇదంతా ఉడికాక నూనె పైకి తేలుతుంది. అప్పుడు కూర అయినట్టు. ఈ కూర అంతా దగ్గరికి అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కలమాకు వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కలుపుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, దోసకాయ మసాలా. ఇదిగోండి, బుడమ దోసకాయ కర్రీ మసాలా పెట్టి చూసాను కదా. ఈ మసాలా సేమ్ వంకాయ మసాలా ఎలా చేసుకున్నామో అలాగే చేసుకున్నాను. బుడమకాయ మసాలా నేను వండడం తినడం ఇవ్వాలి. ఫస్ట్ తిని ఎలా ఉందో మీకు చెప్తాను. బాగుంది. సేమ్ వంకాయ మసాలా ఎలా చేస్తామో నేను అలాగే బుడమ దోసకాయ మసాలా చేసిన. దోసకాయ కూడా బాగా ఉడికింది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.